ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడైన ఏపీ నాయకుల్లో గుబులు పోలేదు. పైకి ధీమాగా కనిపిస్తున్న రేపు వెలువడే వాస్తవ ఫలితాలపై ఆయా పార్టీ నేతలు, అభ్యర్థులతో పాటు ప్రజలు కూడా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై కూటమి నేతలు, వైసీపీ నేతలు ఎవరికి వారు తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు. ఒక్కో ఎగ్జిట్ ఫలితం ఒక్కోలా ఉండటమే ఇందుకు కారణం. ఎగ్జిట్ పోల్ ఫలితాలను గమనిస్తే పూర్తిగా నమ్మలేని పరిస్థితి నెలకొంది. అందుకే మంగళవారం వెలువడే వాస్తవ ఫలితాల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. మరోవైపు జాతీయ స్థాయిలో జరిగిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు అన్ని దాదాపు బీజేపీకి అనుకూలంగా రావడంతో కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ ఫలితాలను కొట్టిపారవేస్తోంది. కాగా మంగళవారం నాటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలను వీక్షించేందుకు ఆయా పార్టీల నేతలు, అభ్యర్థులతో పాటు ప్రజలు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకోసం కొంతమంది హోటళ్ల గదులను బుక్ చేసుకోవడం విశేషం. మరోవైపు జాతీయ స్థాయిలో జరిగిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు అన్ని దాదాపు బీజేపీకి అనుకూలంగా రావడంతో కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ ఫలితాలను కొట్టిపారవేస్తోంది. మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడే వేళ రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి, వెంకటేశ్వరరావు దంపతులు, వారి కుమారుడు హితేష్, రూరల్ టీడీపీ అభ్యర్థి సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో మంత్రాలు సాగించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సోమవారం ఉదయం గోరంట్ల నివాసానికి చేరుకున్న దగ్గుబాటి కుటుంబ సభ్యులు ఎన్నికల ఫలితాలు, రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. గోరంట్ల నివాసం వద్ద పురంధరేశ్వరి దంపతులకు ఘన స్వాగతం లభించింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు ఆదివారం సాయంత్రం స్థానిక జాంపేట పోలీస్ కళ్యాణ మండపంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సౌత్ జోన్ డీఎస్పీ ఎం అంబికాప్రసాద్ మాట్లాడుతూ సెల్ ఫోన్ సహా పెన్ను, పుస్తకాన్ని కూడా కౌంటింగ్ హాల్లోకి తీసుకురాకూడదని స్పష్టం చేశారు. రాజానగరం వైపు నుండి వచ్చే కౌంటింగ్ ఏజెంట్లు తప్పనిసరిగా తమ వాహనాలను రాజానగరం దుర్గమ్మ గుడి సమీపంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో పార్క్ చేసి అక్కడ నుండి జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన బస్సులలో మాత్రమే కౌంటింగ్ సెంటర్ వద్దకు వెళ్లాలని తెలిపారు. రాజమండ్రి రూరల్ తహసీల్దార్ వైకేవి అప్పారావు, కడియం తహసీల్దార్ బి రమాదేవి, టూ టౌన్ సిఐ వి శ్రీనివాస్, ధవళేశ్వరం సిఐ జి వినయ్ మోహన్, కడియం సిఐ బి తులసీధర్ పాల్గొన్నారు. కౌంటింగ్ ఏజెంట్ల సందేహాలను ఈ సమావేశంలో నివృత్తి చేశారు. రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఛాంబర్ భవనంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కంటి, గుండె, జనరల్ వైద్య సేవలకు కోసం ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో సుమారు 300 మంది వైద్య సేవలు పొందారు. 100 మందికి కళ్లజోళ్ల పంపిణీ, 30 మందికి కళ్ల ఆపరేషన్లు చేయించాలని నిర్ధారించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ జవ్వర్, గౌరవ కార్యదర్శి మద్దుల మురళీకృష్ణ, ఛాంబర్ మాజీ అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్, నందిపు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వంటెద్దు సూరిబాబు, జాయింట్ సెక్రటరీ వెత్సా బాబ్జీ, ట్రెజరర్ బలభద్ర వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు.